హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లోనే ఈజీగా రైస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ 24 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకొని మంచి శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక కప్పులో అయితే తీసేసుకోవాలండి, వాటర్ లేకుండా. మనం ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్స్ అయితే వాటర్ అయితే మిక్సీలో వేసేసుకోవాలి. ఒక కప్పు నానబెట్టిన బియ్యానికి 4 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా 4 కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా సాఫ్ట్గా అయిందో. దీన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న దాన్ని సిమ్లో పెట్టి బాగా వేడి చేయాలి. ఇలా పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. సిమ్లోనే పెట్టాలి స్టవ్ అయితే. చూసారా ఎలా చిక్కబడిందో. ఇలా చిక్కబడితే బాగా కలుపుతుండాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. కలుపుతూనే ఉండాలి. ఇలా మనం దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం సిమ్లోనే పెట్టేసేయాలండి. అప్పుడే మనకి మంచి ఉండలు కట్టకుండా క్రీమీ లాగా తయారవుతుంది. సరే ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలండి. దీంట్లో మనకి అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. బయట దొరికే దానికంటే ఇంట్లో చెట్టు ఉన్న వాళ్ళైతే ఇంట్లో దాంతోనే అలోవెరా జెల్ అయితే వేసేసుకోవాలి. జెల్ కూడా ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. అంతే అండి. ఇంకా ఇది ఫేస్కి ఇది డైలీ అప్లై చేసుకుంటే ఫేస్ అయితే న్యాచురల్గా మచ్చలు లేకుండా గ్లోయిగా ఉంటుంది. ఇదైతే 5 days అయితే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 5 days వరకే ఉంటుంది. రైస్ కదా, ఎక్కువ రోజులు ఉండదు.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్